ఏంటి వైఎస్ షర్మిల గారి ఆరోపణలను ఏ రకంగా చూస్తారు? ఫస్ట్ రియాక్షన్. నేను సుమారుగా ఇప్పుడు 60 రోజులు అవుతుంది ఎన్నికల రిజల్ట్ వచ్చి. రిజల్ట్ వచ్చిన తర్వాతనన్నా ఆ రిజల్ట్ కంటే ముందు ఏం వాగినా వాగింది. వివేకానంద రెడ్డి గారి మెడ మీద వేసుకొని తిరిగింది, ఆ సునీతారెడ్డిని మెడ మీద వేసుకొని తిరిగింది, ఎన్ని అబద్ధాలు ఆడను అన్ని అబద్ధాలు ఆడింది, ఎంత తీవ్ర పదజాలాలు ఉపయోగించాలో అన్ని పదజాలాలు ఉపయోగించింది. సరే, రాజకీయ కోణంలో ఒక పార్లమెంటు మెంబర్ నిలబడ్డది. నిజమైన రాజశేఖర రెడ్డి గారి వారసురాలను నేనే అని చెప్పి ఎక్స్పోజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసింది, కొంగు దాచింది, ముసలి కన్నీరు పెట్టింది, ఇక రకరకాల మాటలు మాట్లాడింది. పోనీ పార్లమెంటులో దిమ్మె తిరిగేటట్టు కర్రు కాల్చి వాత పెడితే ఎట్లా పెడతారో ఆ విధంగా డిపాజిట్ రాకుండా ఓడగొట్టారు. సరే, 7 నియోజకవర్గాలను పక్కన పెడితే పులివెందుల లోపల కూడా ఈమెకు వచ్చిన ఓట్లు 25,000 ఓట్లు. ఎవరికైతే టికెట్ ఇవ్వద్దు, ఎవరైతే ముద్దాయని చెప్తున్నావో ఆయనకు వచ్చింది 1,25,000 ఓట్లు. ఇప్పుడన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి మనిషికి. నువ్వు ప్రజల ముందు పెట్టినావు, రెఫరెండం అన్నావు, కొంగు దాపినావు, నా చెల్లెకు న్యాయం చేయండి అన్నావు, మా కుటుంబానికి న్యాయం చేయన్నావు, ఇన్ని దుర్మార్గపు మాటలు మాట్లాడి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసిన కడప జిల్లా ప్రజలు, పార్లమెంటు ప్రజలు, ముఖ్యంగా పులివెందుల లోపల కూడా వివేకమన్నకు 23,000 ఓట్లు వస్తే నీకు 25,000 ఓట్లు వచ్చినాయి. నువ్వు ఎవరి మీద అయితే ముద్దాయి అంటున్నావు 1,25,000 ఓట్లు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారికి 1,30,000 ఓట్లు వచ్చినాయి. నీకు అర్థం కావాలి కదా, నువ్వు మాట్లాడే బేయిజ్జత్ మాటలు ఇవి తప్పమ్మా అని ఓటు రూపకంగా చూపెట్టారు కదా. ఏం నిగల పట్టుకుంటారా? అది కాదుగా, ఆమె కోరినట్టుగా, ఆమె అప్పీల్ చేసినట్టుగా, ఆమె డిమాండ్ చేసినట్టుగా, ఆమె అర్థించినట్టుగా ప్రజలు ఓడించారుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఓడించలే. చంద్రబాబు నాయుడు గెలవలే, ఈవీఎంలు ఓడించినాయి. వస్తుంది నిదానంగా, నిజము 6 నెలలకో 3 నెలలకో బయటకు వస్తుంది. అది ఒక్క ఎమ్మెల్యే గెలవకుండా ఎంపీ గెలిచిండు మా నాయకుడు. తిరుపతి ఎంపీ ఒక్క ఎమ్మెల్యే గెలవలేడు. 2 ఎమ్మెల్యేలు గెలిచి అవినాష్ రెడ్డి గారు గెలిచారు. ఇందులో గూడు పుటాని జరిగింది. ఇది నగ్న సత్యం. చంద్రబాబు ముఖంలో, పవన్ కళ్యాణ్ ముఖంలో, లోకేష్ ముఖంలో కనీసం గెలిచినమనేటటువంటి సంతోష కడ కూడా కనబడతలేదు. ప్రజలకు అర్థమవుతుంది. మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓడిపోయాము, ఎందుకు ఓడిపోయాము అనే ఆత్మవిమర్శ కూడా కనపడట్లేదు. ఆత్మవిమర్శ ప్రతి ఒక్కరం చేసుకుంటున్నాము, ప్రతి కార్యకర్త చేసుకుంటుండు. అందరికి తెలుసు హిందూపూర్ కాన్స్టిట్యున్సీలో ఒక వార్డులో, ఒక మున్సిపల్ వార్డులో 800 ఓట్లుంటే 2014లో వైఎస్ఆర్సీపీ గెలిచిందాడ కార్పొరేటర్ కౌన్సిలర్గా, 2019లో గెలిచింది. ఇప్పటికీ కౌన్సిలర్ ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో 8 ఓట్లు ఉన్నాయి. 805 ఓట్లు పోలైతే ఒక్క ఓటు పడుతుందా? దీని ఎప్పటి కూడు పుట్టాన్ని జరిగింది. మేము సరిగా ఓడిపోయిన ప్రతి పార్టీ ఈవీఎంల గురించి మాట్లాడుతున్నాం. నరసింహారావు గారు, సరే అవన్నీ పక్కన పెడదాం. సరే, ఓటమి గెలుపు అనేది సహజం. చంద్రబాబు నాయుడు లాంటి 40 సంవత్సరాల సీనియారిటీ ఉన్నోన్ని ఇలా రాజ్యసభలో 0 చేసినాం, కౌన్సిల్లో 0 అయిపోతుండు, 23కి పడగొట్టినాం. అది ప్రజలు. సరే, ఆ రోజు మేము కానీ ఈ రోజు అని కాదు, మాకున్న నమ్మకం అది. ఎందుకంటే మాకు కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. సరే, అవి రేపు కోర్టులు తెలుస్తాయి, బయటకు వస్తుంది. నిజం నిప్పు లాంటిది బయటకు వస్తుంది ఖచ్చితంగా.